హాయ్ హలో వెల్కమ్ టు మన క్రేజీ కిచెన్. ఈరోజు మనము చాలా సింపుల్గా అండ్ హెల్తీ ఒక డిష్ చేసుకుందాము. వెల్లుల్లి కారం కూడా చాలా హెల్తీ అనమాట. ఇది షుగర్ వాళ్ళకి కానీ మరి ఇంకా బాలింతలకు చాలా మంచిది. ఇంకా దగ్గు, కోల్డ్, ఫీవర్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. ఇది రోజు వేడివేడి అన్నంతో ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఒక 2 ముద్దలు తిన్నా కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఇప్పుడు చూద్దాము దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే, మనకు ఒక 4 చిన్న ఇంత సైజు ఎల్లిగడ్డలు 4 అయితే సరిపోతుంది. ఇది తీసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం తగినంత కారం తీసుకుందాం. ఆయిల్, ఒక 5-6 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ సమయంలో అయ్యేది. ఇంకొకటి, ఇది చాలా రోజులు అట్లీస్ట్ ఒక 2 వీక్స్ అన్న నిల్వ ఉంటుంది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎల్లిపాయలన్నీ ఈ విధంగా చూడండి, నేను అది అంతా ఇవి సపరేట్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసుకోవాలా. ఈ విధంగా ఎల్లిపాయలన్నీ ఇందులో వేసేసుకోండి. మిక్సీలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ ఎల్లిపాయలకి మనకు కొంచెం ఎంత ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు వేసాను. ఒక 2 స్పూన్ల కారము. ఈ కారము ఉప్పు ప్రతిసారి మీరు తినగలిగినంత, ఎంత తినగలుగుతారో అంత వేసుకోవాలి అంతే. ఇంకా దీనికి మనకి ఏం అవసరం లేదు. వెల్లుల్లి, ఉప్పు, కారం వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా. మనము ఏం లేదు, ఏం వాటర్ వేయొద్దు, ఏం వేయొద్దు, ఓన్లీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి మనము జస్ట్ ఒక్క తిప్పితే చాలు. మెత్తటి పేస్ట్ కూడా అవసరం లేదు. ఒక్కసారి మిక్సీలో ఒకసారి ఈ విధంగా చేసుకోవాలా. చూడండి, మిక్సీలో ఈ విధంగా తీసి పెట్టుకోవాలి మనము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము ఈ నూనె పోసుకుందాం. ఒక ఫుల్ గంట నూనె పడుతుంది. కొంచెం నూనె వేడయ్యాక కొంచెం మంట హైలోనే పెట్టుకొని కొంచెం నూనె వేడి కానిద్దాం. ఇప్పుడు నూనె బాగా కాగింది కదా, దీన్ని ఏం చేయాలంటే స్టవ్ కొంచెం సిమ్లో చేసుకొని, ఎప్పుడు కరివేపాకు వేసుకునేటప్పుడు మనము దీన్ని మంట సిమ్ చేసుకోవాలా. కరివేపాకు ఈ విధంగా వేసుకొని సిమ్ చేసుకోవాలి. సిమ్ చేసుకొని ఒక్కసారి ఇది వేసాక మనం మూత పెట్టుకోవాలి, లేకపోతే నూనె అంతా బయటికి పడిపోతుంది. అందుకని ఒక్క నిమిషం ఈ విధంగా నూనె పెడితే నూనె అంతా ఎగరకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనము ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేసుకోవాలి. వెల్లుల్లి కారము ఈ మొత్తం వేసుకొని, ఇంకా ఇప్పుడు సిమ్లోనే పెట్టి తక్కువ మంటలో ఈ విధంగా కొంచెం వేపుకోవాలి. మనం ఇది క్రిస్పీగా అవుతుంది. అప్పటి వరకు మనము సిమ్లోనే దీన్నంతా ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. పెద్దగా పెడితే ఇది మొత్తం మాడిపోతుంది, రుచిగా ఉండదు. ఇది కలర్ కూడా ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఈ విధంగా వేయించుకోవాలి. మనం 5 to 10 మినిట్స్ దగ్గర ఉండి దీన్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా
సో ఇది అయ్యే లోపల నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఓకే, ఇది అవుతూ ఉంటుంది. మనము సాధారణంగా కరివేపాకు తెచ్చుకుంటాం కదా, అది మామూలుగా ఎండిపోయి పాడవకుండా ఏం చేయాలని అంటే ఈ విధంగా కరివేపాకుని ఒక బట్టలో, ఏదైనా కాటన్ గుడ్డ తీసుకోండి, దాన్ని ఈ విధంగా మంచిగా కరివేపాకు డబ్బాలో పెట్టేసి ఈ విధంగా పెట్టేసి ఇట్లా చుట్టి పెడితే ఒక 4 వీక్స్ వరకు కూడా కరివేపాకు పాడవదు. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అడగంటకుండా కొంచెం దగ్గరనే ఉండి కలుపుకోవాలి. ఇది ఈ విధంగా కొంచెము ఎల్లిపాయ కొంచెము వేగాలన్నమాట. నూనెలో వేగితే అది చాలా బాగుంటుంది. ఇంకా పాడు కూడా అవ్వదు, తొందరగా మనకి చెడిపోదు ఇది. చూడండి, ఒక 5-10 మినిట్స్ అయ్యాక ఈ విధంగా మనకు తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయిపోతే మనకి ఎల్లిపాయ చాలా మంచిగా వేగినట్టే. ఇంకా దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి మనము డిష్ అవుట్ చేసుకుందాము. ఇది మనము చల్లగా అయ్యాక ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చల్లగా అయ్యాక స్టోర్ చేసుకోవాలా. ఇందులో మనకి వేసిన వెల్లిపాయ కానీ మనకి కరివేపాకు కానీ చాలా కరివేపాకు కూడా చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది. ఈ విధంగా మనము తీసి పెట్టుకొని చల్లగయ్యాక ఒక బాటిల్లోకి వేసుకొని పెట్టుకోవాలి. వేడివేడి అన్నంలో 2 ముద్దలు మంచిగా ఒక స్పూన్ కారం వేసుకొని రోజు తిన్నా కూడా షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది. బాలింతలకి, దగ్గు, కోల్డ్, ఫీవర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మీకు ఇది నచ్చినట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించాలి.